जय गणेश महाराज की स्थानो मंत्रे शमोद्यन्द्वानां देव प्रसाद सिद्धिरस्तु। पूर्णं ददाति मदव्यो साधयति एकदा ब्रह्मणमुपहरति एकदैवैजं भोज्यं स्वाराज्यं वैराग्यं पारमेष्यं वैराग्यं महाराध्यमाधिपत्यै बहुव्रीह्यवायै बहुभाषतिलायै बहुहिरण्यायै बहुहस्तिकायै बहुदासपूरुषायै रैवत्यै पुष्टिवत्यै बहुराजस् రావట్లేదు కదా. गणपति बप्पा गणपति बप्पा गणपति बप्पा गणपति बप्पा सप्तम प्रियाणि सप्तहोत्रा सप्तदात्मा कृते स्वाहा। అండ్ రావాలండి బయట చాలా మంది ఉంటారు వర్షం వచ్చేలాగా ఉంది ఎందుకు చెట్టంటే బుక్కు అండ్ రావాలి వర్షం వచ్చేలాగా ఉంది జరగాలి భయ్యా ఫోటోలు కాదు అలా రికమెండ్ రావాలి రావాలి
అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. గణనాథుని యొక్క ఆశీస్సులు దీవెనలు అందరికీ మెండుగా ఉండాలని, ఆయుర ఆరోగ్యాలు సుఖ సంతోషాలు కలగాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తూ, మరి గణపతి నవరాత్రులు అనగానే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనే కూడా చాలా పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు. బాలగంగాధర్ తిలక్ గారు ఆవేళ మరి స్వాతంత్ర ఉద్యమంలో ఒక చైతన్యాన్ని నింపడానికి ఒక గొప్ప ఉత్సవం కింద ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించారు. మరి ఈవేళ ప్రతి గ్రామంలోని కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యంగా చాలా గొప్పగా ఘనంగా ప్రతి వీధిలోని ఒక పందిరి వేసుకుని వినాయకుడి యొక్క కార్యక్రమాన్ని చాలా గొప్పగా చేస్తూ ఉంటారు. అందులో ముఖ్యంగా గణపతి నవరాత్రులు అనగానే రాజమహేంద్రవరం గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో పుష్కర్ ఘాట్ వేదికగా గడిచినటువంటి 16 సంవత్సరాలుగా నిర్వహిస్తూ ఉన్నటువంటి కార్యక్రమం గోదావరి జిల్లాల ప్రజలందరికీ కూడా గుర్తొస్తూ ఉంటుంది. ఏదైతే పొల్యూషన్కి తావు ఇవ్వకుండా కాలుష్యానికి ఒక వస్తువుని ఉపయోగించి వినాయకుడి యొక్క ఆకారంలో తయారు చేసి భక్తుల్ని ఆకర్షించేటట్టుగా మరి ప్రతి ఏడాది కూడా ఒక ప్రత్యేకతతో కూడుకున్నటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. గతంలో మనం చూస్తే కలిశాలతో తయారు చేసినటువంటి వినాయకుడు కానీ విభూతితో, అలాగే ఇసుకతో, పెన్స్తో కావచ్చు, లేక గాజులతో కావచ్చు, నాణ్యాలతో కావచ్చు, ఇట్లా వివిధ రకాల వస్తువులను ఉపయోగించి ఏదైతే దేవుడికి ప్రీతికరమైనటువంటి వస్తువులు ఉన్నాయో, లేకపోతే సమాజంలో వివిధ సెక్షన్స్ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వారిని అడ్రస్ చేస్తుందనంటే ధాన్యంతో ఉపయోగించి ఆవేళ రైతులు కష్టకాలంలో ఉన్నారు, రైతులకి మంచి జరగాలనేటువంటి ఉద్దేశంతో ధాన్యంతో వినాయకుడిని తయారు చేయడం కానీ, కోవిడ్ లాంటి సమయంలో కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఎంతో భయాందోళనకు గురవుతూ ఉన్నారు. కోవిడ్ మహమ్మారి కారణంగా కొన్ని వేల మంది చనిపోతూ ఉన్నారు. అటువంటి సమయంలో దైవశక్తి యొక్క బలం ప్రతి ఒక్కరికి కూడా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ధనవంతరి వినాయకుడిని పెట్టడం కానీ, మరి ఈ ఏడాది అందులో భాగంగానే 99,999 నూలు పోగులు మరి పసుపు బొందలను ఉపయోగించి మహిళలు అత్యంత సౌభాగ్యానికి ఏదైతే సెంటిమెంట్గా గౌరవిస్తారో మరి దానికి ప్రాధాన్యతనిస్తూ మరి వేళ వినాయకుడిని 99,999 పసుపు బొందుల్ని ఉపయోగించి తయారు చేయడం జరిగింది. పెద్ద ఎత్తున ప్రతి ఏడాది మాదిరిగానే వేల మంది భక్తులు క్యూ లైన్లో నుంచుని మరీ దేవుణ్ణి దర్శించుకోవడానికి గంటల తరబడి వెయిట్ చేసి కూడా వస్తూ ఉన్నారు. చాలా ఓపికగా సహనంగా ఎదురు చూస్తూ మరి స్వామివారి యొక్క చల్లటి ఆశీస్సులు దీవెనలు అందరికీ ఉండాలని, వారి యొక్క కృపాకటాక్షలు పొందాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాం. మరి రాజమహేంద్రి గణేష్ ఉత్సవ కమిటీ పేరిట ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి ఆనాటి మరి ఫౌండర్గా ఉన్నటువంటి జక్కంపూడి రామ్మోహన్ రావు గారు కానీ, అలాగే చైర్మన్గా వ్యవహరిస్తూ ఉన్నటువంటి బైరాజ్ ప్రసాద్ రాజు గారు, ఇతర కార్యవర్గ సభ్యులు శివరామ సుబ్రహ్మణ్యం గారు కావచ్చు, పార్టీలకు అతీతంగా అనేక మంది మన రాజమహేంద్రవరం నగరానికి సంబంధించినటువంటి ప్రముఖులు, వ్యాపారస్తులు అందరూ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి వారి యొక్క సహకారాన్ని అందించబట్టే ప్రతి ఏడాది కూడా ఇంత గొప్పగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో వ్యయ ప్రయాసం కోర్చి మరీ నిర్వహించగలుగుతూ ఉన్నాం. మరి గడిచినటువంటి కొంతకాలంగా కొమ్ముల సూర్య తను కూడా చాలా యాక్టివ్ పార్టిసిపేషన్ తీసుకుని వారి యొక్క మిత్ర బృందాన్ని అందరినీ కూడా ఇందులో ఇన్వాల్వ్ చేస్తూ ఎక్కడ భక్తులకు ఏ రకమైనటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని రకాలుగాను కూడా ఈ యొక్క కార్యక్రమం ఒక పక్క భక్తితో, మరో పక్కన సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించేటట్టుగా స్థానికంగా ఉన్నటువంటి భక్తులు ఎవరైతే ఇక్కడికి వస్తారో వారికి కూడా కాస్త సాయంత్రం పూట సేద తీరేటట్టుగా చక్కటి కార్యక్రమాలని ఆర్టిస్టుల్ని ప్రోత్సహిస్తూ ఇక్కడ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అదే మాదిరిగా ప్రసాద వితరణ కూడా చాలా టేస్టీగా ఉండేటట్టుగా వినాయకుడి యొక్క ప్రసాదాన్ని కూడా సాయంత్రం పూట భక్తులందరికీ కూడా వితరణ చేయడం జరుగుతూ ఉంది. గతంలో ఏ మాదిరిగా అయితే ఏ వస్తువుతో అయితే వినాయకుడిని తయారు చేస్తారో దాన్ని ఆఖరి రోజున భక్తులందరికీ ఉచితంగా వితరణ చేసేటటువంటి కార్యక్రమం జరిగేది. ఈ ఏడాది కూడా అదే మాదిరిగానే ఈ పసుపు బొందులతో ఏదైతే ఈ యొక్క వినాయకుడిని తయారు చేయడం జరిగిందో ఆఖరి రోజున మహిళలకి ఉచితంగా
ఈ యొక్క పసుపు పొందులన్నింటినీ కూడా ఉచితంగా వితరణ చేసేటటువంటి కార్యక్రమం కూడా జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను.